హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో నీట్ యూజీ 2025లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా విద్యార్థులకు మొన్న వీడియో చేసి పెట్టాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అనే వివరాలు కూడా మీ అందరూ తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి, ప్రైవేటు మెడికల్ కాలేజీల గురించి వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వాచ్ ద వీడియో. తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ టోటల్ 27 ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజెస్ 23 ఉన్నాయి. మైనారిటీ మెడికల్ కాలేజెస్ 4 ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇక్కడ చూడొచ్చు. ఇరవై 27 మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 23, మైనారిటీ మెడికల్ కాలేజెస్ 4. మొత్తం తెలంగాణలో 54 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 54 మెడికల్ కాలేజెస్లో 8,265 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా డెంటల్ సర్జరీ 14 కాలేజీలు ఉన్నాయి, 1,340 సీట్స్ ఉన్నాయి. హోమియోపతి 6 కాలేజీలు ఉన్నాయి, 575 ఉన్నాయి సీట్లు. ఆయుర్వేదం 2 కాలేజీలు ఉన్నాయి, 126 సీట్లు ఉన్నాయి. యునాని 2 కాలేజీలు ఉన్నాయి, 94 సీట్స్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ 110 కాలేజీలు ఉన్నాయి, 6,640 సీట్స్ ఉన్నాయి. నర్సింగ్ బీఎస్సీ 2 ఇయర్స్ కోర్సెస్కు 15 కాలేజీలు ఉన్నాయి, 420 సీట్లు ఉన్నాయి. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 25 కాలేజీలు ఉన్నాయి, 985 సీట్లు ఉన్నాయి. అలైడ్ హెల్త్ సైన్సెస్ 13 కాలేజీలు ఉన్నాయి, 1,310 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఫిజియోథెరపీ 29 కాలేజీలు ఉన్నాయి, 1,400 సీట్లు ఉన్నాయి. రెండు 2024 ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో మొత్తం 61 మెడికల్ కాలేజీల లిస్ట్ అయితే ఇక్కడ మీరు చూస్తున్న కళాశాలలే మొత్తం 61 ఉన్నాయి. అందులో 35 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు, 22 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, 4 మైనారిటీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 61 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇది మొన్న 2024 ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు రిలీజ్ చేసిన లిస్టు చూశారు కదా. తెలంగాణ రాష్ట్రంలో 2024లో అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మొత్తం 54 మెడికల్ కాలేజీల లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం 54 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కానీ దాని తర్వాత మరో 7 మెడికల్ కాలేజీలు రావటం జరిగింది 2024లో. ఆ మొత్తం కలిపి 61 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 61 మెడికల్ కాలేజీలు మొత్తం 35 మెడికల్ కాలేజీలు వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 22 మెడికల్ కాలేజీలు వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో దాదాపు కూడా 8,620 సీట్లు వరకు 8,620 సీట్లు వరకు విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8,650 సీట్లలో కన్వీనర్ కోట మరియు మేనేజ్మెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో దాదాపు కూడా అన్ని సీట్లు అనేటివి ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఉన్న సీట్లలో
కన్వీనర్ కోటా సీట్లు మరియు మేనేజ్మెంట్ కోటా సీట్లు, బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటా సీట్లు, సి కేటగిరీలో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ముస్లిం మైనారిటీ కళాశాలలో కూడా మేనేజ్మెంట్ కేటగిరీ సీట్లు ప్లస్ వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు, కన్వీనర్ కోటా సీట్లు అనేటివి ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు వచ్చేసి మొత్తం 8,615 సీట్లు వరకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా పూర్తి అప్డేట్స్ మనం భవిష్యత్తులో ఇస్తాము. మన వీడియోలు ఫాలో అవుతుండండి ప్రతి అప్డేట్ కూడా. ఎందుకంటే కౌన్సిలింగ్లు ఇద్దరికీ కూడా ఒకటే, నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎప్పుడెప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎట్లుంటాయి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఈ వివరాలే ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. కాబట్టి తెలంగాణలోని విద్యార్థుల సమస్యలను కూడా నేను ప్రస్తావిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ప్రభుత్వం నుండి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఫేస్ చేస్తుంటారు. నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సీట్ల కేటాయింపులో అసలు పూర్తి విద్యార్థుల డీటెయిల్సే అక్కడ డిస్ప్లే చేయరు, మార్క్స్ అసలు మెన్షన్ చేయరు. విద్యార్థుల మార్కులు లేకుండానే కాలేజీ వైజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఏ విద్యార్థికి సీట్ వచ్చిందో, ఏ మార్కులకు సీట్ వచ్చిందో కూడా ఎవరు కనుక్కోలేరు. అంత ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇటువంటి సమస్యలతో పాటు ప్రతి అప్డేట్, కౌన్సిలింగ్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోలని షేర్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రతి విద్యార్థికి కూడా అవసరం కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. జై హింద్.